మనపే పడిందంటే ఏదోలా ఉంటుంది. ఒళ్ళు జలధరిస్తుంది. బల్లులంటే భయపడేవారు చాలామందే ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ సాధారణంగా బల్లులుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకుతూ ఉంటాయి. బల్లి గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఇది ఒక విష పురుగు అని, అంటే అది కరవదు గాని అది ఇళ్లలో తిరుగుతుంటుంది కనుక అది ఏదేని ఆహార పదార్థాలలో పడితే దాన్ని తిన్నవారు మరణిస్తారు అని ప్రజలలో ఒక అపోహ ఉంది. అదేవిధంగా బల్లి మన శరీరంపై ఏ భాగాన పడితే దానికి ఫలితమేంటి తెలుసుకునే బల్లి శాస్త్రం కూడా ఉంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం ఉండదు అని ఒక నమ్మకం. అదేవిధంగా బల్లి శరీరం మీద పడిన వారు కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్ఫలితం ఉండదు అని కూడా ప్రజల్లో మరో నమ్మకం ఉంది. మనం ఏదన్నా తలుచుకుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుంది అని కూడా నమ్ముతారు. అది పలికినప్పుడు కృష్ణ కృష్ణ అని అంటారు. చాలా గుడుల గోడల మీద బల్లుల చిత్రాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్దం చేస్తే రాహుగ్రహ ప్రభావం అని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్దం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందుగానే మనకు తెలియచేస్తున్నట్లు అర్థము అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుంది అని భక్తుల విశ్వాసం. కంచి బంగారు వెండి బల్లి గురించి పురాణ గాథ ఏం చెబుతుంది? బంగారు వెండి బల్లుల యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం. బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణ గాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకొచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి బల్లులుగా మారిపోమ్మని శపించాడు. శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో లభిస్తుంది అని ఉపశమనం చెప్పారు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్యచంద్రుడు సాక్ష్యంగా ఉండడంతో బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశించారు. బంగారు అంటేనే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్టు మరో కథనం కూడా ఉంది. బల్లి ఇంట తిరుగాడుతున్నప్పటికీ అది మీద పడితే దోషము అనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకుని స్నానం చేసి ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుంది అని చెప్పబడుతోంది. పౌరాణిక చారిత్రక నేపథ్యాలను కలిగిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ దర్శనమిస్తుంది. ఇక్కడి అమ్మవారి మందిరం పైకప్పుకు 2 బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఈ బల్లులను తాకుతూ ఉంటారు. అప్పటి వరకు బల్లులు మీద పడడం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడతాయని స్థల పురాణం చెబుతోంది. బంగారు బల్లిని తాకడంతో అప్పటి వరకు చేసిన పాపాలు పోతాయి అన్న నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అలాంటిది అసలు సిసలు బంగారు బల్లే కనిపిస్తే నమ్మటానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజం. తాజాగా బంగారు బల్లి కనిపించి అందరినీ విస్మయానికి గురిచేసింది. చాలా అరుదుగా ఉండే బంగారు బల్లులు ఇంకా ఉన్నాయని, అవి కూడా ఎక్కడో కాదు మన శేషాచల అడవుల్లో అన్న విషయం తాజాగా బయటపడింది. అంతరించే జాతుల్లో ఒకటిగా చెప్పే బంగారు బల్లులు ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు. అలాంటిది శివరాత్రి పర్వదినానికి ఒకరోజు ముందు శేషాచలం 7 కొండల్లో కనిపించింది. రాతి గుహలే ఆవాసం. బంగారు బల్లి శాస్త్రీయ నామం కలోడాక్టిలోడ్స్ అరీస్. ఇది రాత్రుల్లో సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో మెరిసినట్టు ఉంటుంది. ఇవి 150 నుంచి 180 మిల్లీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. రాతి గుహలు వాటి నివాసానికి అనుకూలం. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాలలో కనిపిస్తాయి. సాధారణంగా చీకటి పడ్డాక గుహల సందుల నుండి వెలికి వస్తాయి. అనుకూల వాతావరణంలో జనం చడి చప్పుడు లేనప్పుడు ఒక్కోసారి పగటిపూట బయటకొస్తాయి. ఇవి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. సాధారణ బల్లుల కంటే గట్టిగా వింతగా అరుస్తాయి.